నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు నిత్యశ్రీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెను కట్టి మొక్కు తీర్చుకోవడం భక్తుల తరతరాల సాంప్రదాయం. దేశంలో ఎక్కడా లేని ఈ ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలోనే కొనసాగుతుంది. కోడె మొక్కుల రూపంలో ఆలయానికి గణనీయమైనటువంటి ఆదాయం కూడా లభిస్తోంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రాజన్న కోడెలు మృతి చెందడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా గత సోమవారం నాడు ఏకంగా 4 రాజన్న కోడెలు మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ఎన్ఎస్టీవీ చీఫ్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక ఆనవాయితీ, ఒక భక్తుల నమ్మకం కోడెను కట్టేయడం. రాజన్న కోడెను దేవాలయంలో కట్టేయడం అనే సాంస్కృతిక సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. భక్తుల విశ్వాసంతో తను కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాంటి వేములవాడ శ్రీరాజేశ్వర స్వామి ఆలయంలో మొన్న సోమవారం రోజున జరిగినటువంటి కోడెలు మృత్యువాత చెందడం జరిగాయి. 1 కాదు 2 కాదు 4 కోడెలు ఏకంగా మరణించినట్టుగా మనం మున్సిపాలిటీ వాళ్ళు తరలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఇంతకుముందే గత కలెక్టర్ పర్యవేక్షణలో గతంలో ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు గత కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సదుపాయాలను కల్పిస్తూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రత వలన, ఆ కోడెల కోసం నిర్మించినటువంటి రేకుల వేడి వలన, అట్లాగే చూసుకున్నట్టయితే మనం అక్కడ కోడెలను సంరక్షించడం కోసం ఆలయం నుంచి ప్రధానంగా ఎక్కువ నిధులు అనేది కేటాయించడం జరుగుతూ ఉన్నది. అట్లాంటి నిధులు ఉన్నప్పటికీ, అధికారులు ఉన్నప్పటికీ, యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా కోడెలను సంరక్షించడంలో విఫలమవుతూ ఉన్నారు. ఏ ఒక్క కూడా చూసినా కూడా బలంగా లేదు, చాలా బక్కసిక్కి అనారోగ్యంతో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విజువల్లో చూసుకున్నట్టయితే అక్కడ ఒక కూలర్ ఉన్నది. ఆ కూలర్కి ఇంకా కవర్ కూడా సీల్ తీయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మార్చి నెలలో ఎండల తీవ్రత పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏప్రిల్ కూడా, ఈరోజు ఏప్రిల్ 1 తారీఖు, ఏప్రిల్ కూడా చాలా ముదిరిపోయినాయి. ఎండలు బలంగా కొడతా ఉన్నాయి. ఎండలు సూర్యుడు తమ ప్రతాపాన్ని ప్రజలపైన, భూమిపైన ఎంతగానో వేడిని చెబుతా ఉన్నాడు. ఇలాంటి ఎండలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి రాజన్న కోడలు నిరంతరం వాటికి సంరక్షించాల్సిన అధికారులు వాటిని గతంలో కలెక్టర్ ఉన్నప్పుడు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తుంటూ, ఎప్పటికప్పటి పర్యవేక్షణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వాటికి చూసేది. కానీ ఈసారి ఒకేసారి 4 మృత్యువాత పడడం భక్తుల నుంచి, స్థానికుల నుంచి ఎంతగానో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఇట్లాంటి చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండాలని స్థానిక వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులు కోరుకుంటున్నారు. ఈరోజు తిప్పాపూర్ శివార్లో గల మన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగింది. ఎప్పుడు పర్యవేక్షణ చూసినా కూడా వాటి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా దాదాపు 6 ఆవులు, కోడెలు చనిపోయాయి. మన రాజరాజేశ్వర స్వామికి ఏడాది చొప్పున 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటనలు చేసుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో వైరల్ కూడా చేస్తున్నారు. అది కాదు ముఖ్యం, మన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుగా భావించి భక్తులందరూ కోడలను మొక్కుగా చెల్లిస్తారు. ఆ కోడలను సంరక్షించే దానిలో భాగంగా ఆ ఆదాయాన్ని మన గోశాలకు వినియోగించి కనీసం గోవులకు, కోడలకు సరైన క్రమంలో వాటికి నిర్వహణ ప్లస్ అదేంది మన సంక్షేమంగా వాటికి కనీసం తినడానికి గడ్డి కానీ, నీళ్లు కానీ తాగేటందుకు ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో తడకలు కూడా కనీసం అరేంజ్మెంట్స్ లేవు. వాటికి నీళ్లు కానీ, కూలర్లు కానీ ఏర్పాటు చేసి వెటర్నరీ డాక్టర్లు కూడా ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు ఇవాళ 700 కోడలు ఇక్కడ మన గోశాలలో ఉంటున్నాయి. అవి ఒకదానికొకటి స్థలం సరిపోకుండా ఒక 100 కోడలను వేస్తే అవిటినవే కొట్టుకొని గుద్దుకుపోతున్నాయి. అది కేవలం నిర్వహణ లోపం మాత్రమే. ఇక్కడ ఉన్న అధికారులు వీటికి మన బాధ్యత వహించి ఆ కోడలకు సంరక్షణ వహించి వాటిని ముందు జరగబోయే కాలంలో సంరక్షిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాటికి కాపాడాలని చెప్పి భక్తులు ఎంతోమంది కోడె ముక్కులను చెల్లిస్తున్నారు. కాబట్టి ఆ కోడలను సంరక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. కోడెల నిర్వహణ విషయంలో
మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ పరిరక్షణ మరియు దేవాలయ అభివృద్ధి భారీ ఎత్తున చేపడుతున్నట్టు మరి అనేక రకాలుగా మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు. గతంలో మరి ఇదే మీడియా సాక్షిగా అప్పుడున్నటువంటి అధికారులు మరి కోడెల విషయంలో మరి కోడలు మృత్యువాత చెందకుండా మెరుగైన ఏర్పాట్లు చేసి మరి పెద్ద ఎత్తున సిబ్బంది కొరత లేకుండా మరి అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేవలం మీడియా ముఖంగా చెప్పడం, మీడియా కథనాలు ఇవ్వడం తప్ప మరి కోడలను పరిరక్షించే విషయంలో మరి రాజన్న ఆలయ అధికారులకు చిత్తశుద్ధి లేదు. మరి భక్తులు ప్రేమతో భక్తులు భక్తితో సమర్పించేటువంటి కోడెలు మరి దాదాపు 10-20 ఉండాల్సిన షెడ్లో 100కు పైగా ఉంచి దాదాపు రోజు 5 నుంచి మరి 10 కోడెలు మృత్యువాత పడుతున్నా కూడా మరి వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. కేవలం ఆదాయ మార్గంగా చూసుకునే అధికారులు మరి రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి కనుక మరి వెంటనే మెరుగైన వసతులు కల్పించి పదే మేము చెప్తున్నా కూడా మరి చెవికి ఎక్కడం లేదా అర్థం కావడం లేదు. కోడెలను పరిరక్షించాలి, వాటికి మెరుగైన వసతులు కల్పించాలి. మరి కోడెల విషయంలో మరి ఎండలు ముదురుతున్నాయని చెప్పేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కూలర్లను కవర్లు కప్పి భద్రతగా చూసుకుంటా ఉన్నారు. మరి అలా కాకుండా మరి వాటికి కూలర్లను ఏర్పాటు చేసి మరి మంచినీటి వసతులు ఏర్పాటు చేసి సరైన పోషకాహారం ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము.